మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. ఈ సంక్రాంతికి మీరు ఏమన్నా భయానకమైన సినిమాలు చూసి బెంబేలెత్తిపోయారా? ఎందుకండి, హాయిగా ఇంట్లో టీవీ ఉంది, ఓటీటీలు ఉన్నాయి, అందులో అనేక భాషల్లో సినిమాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ మన తెలుగు భాష డబ్బింగ్లో దొరుకుతున్నాయి. నేను వెళ్ళొద్దు అనటం లేదు. మంచి సినిమా ఏదైనా వస్తే ఫ్యామిలీతో సహా వెళ్ళొచ్చు, విడిగా కూడా వెళ్ళొచ్చు. గొప్ప సినిమా ఇప్పుడప్పుడే ఓటీటీలోకి రాదు అనుకుంటే వెళ్ళొచ్చు, తప్పులేదు. ఇప్పుడు మనం కొంచెం టైం స్పెండ్ చేసి కాస్త జాగ్రత్తగా మిత్రులు ఎవరైనా మంచి టేస్ట్ ఉన్నవాళ్ళు రివ్యూలు ఇస్తే అట్లాంటి సినిమాలు మనం ఎంచుకొని చూస్తే హ్యాపీగా ఉంటుంది. మీకు వచ్చి మంచి సినిమా, మీ సమయం వృధా చేయకుండా ఒక మంచి సినిమాని పరిచయం చేస్తా. ఆ సినిమా పేరు సూక్ష్మదర్శిని. హాట్స్టార్లో ఉంది, తెలుగు డబ్బింగ్తో చూడండి. ఇది మలయాళీ సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపించింది ఏమిటంటే, తీస్తే సినిమాలు మలయాళీలే తీయాలరా బాబు అనిపించింది. దృశ్యం సినిమా చూసాం కదా, దృశ్యం 2 కూడా వచ్చింది కదా, దృశ్యం 3 కూడా వస్తుందంటున్నారు. దాని గురించి కూడా ఎదురు చూస్తున్నారు అందరూ. అంత సస్పెన్స్, అంత టెన్షన్ ఈ సినిమాలో కూడా ఉంటుందన్నమాట. ఆ సినిమాలో వెంకటేషు తను తప్పించుకుంటూ, తన కుటుంబాన్ని తప్పించుకుంటూ ఎలాగ దొరకకుండా వెళ్తాడా అని టెన్షన్గా చూస్తూ ఉంటాం మనం దృశ్యం సినిమాలో. ఈ సినిమాలో ఫలానా వాడు విలన్ అని తెలుస్తుంది, కానీ అతను ఏం చేస్తున్నాడో తెలియదు. తల్లిని, మాన్యువల్ అనే అతను తల్లిని మతిమరుపు మనిషి అని లోకం దృష్టిలో సృష్టించి తను వేరే ఏదో ఘోరం నేరం చేస్తున్నాడు. వేరే ఏదో చేస్తున్నాడని మనకు చివరి వరకు తెలియదు. తల్లినే ఏదో చేయబోతున్నాడని అనుకుంటాం అన్నమాట. ఈ సినిమాలో ప్రతి దృశ్యాన్ని కూడా, ప్రతి సన్నివేశాన్ని కూడా డైరెక్టర్ ఎంసీ అనే అతను చాలా పక్కాగా, పకడ్బందీగా ప్లాన్ చేసుకొని స్క్రిప్టింగ్ రాసుకున్నాడనమాట. అసలు సినిమా ఏమిటి, అసలు కథ ఏమిటి అనేది చివరిలో చెప్తా. 2 విషయాలు చెప్పుకోవాలి ముందే. అదేమిటంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది కదా, తను ఎవరో చూడట్లేదు అనుకుంటుంది కదా. అలాగే ఈ మాన్యువల్ అనే అతను ఆ పక్కింటి వాళ్ళు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, మనల్ని ఎవరు చూస్తారు, మనల్ని ఎవరు పట్టించుకుంటారు అనుకుంటాడు. కానీ పక్కింట్లో మనుషులు ఉంటారు, వాళ్ళకి కుటుంబాలు, వాళ్ళకి ఈతి బాధలు ఉంటాయి. కానీ మనం ఏం ఘోరం చేసినా, ఏం నేరం చేసినా పట్టించుకోకుండా ఉంటారు అని అనుకుంటే అది చాలా పొరపాటు. నువ్వు దొరికిపోతావు. ఇంకొకటి, ఆడపిల్లలే కదా, భయపడితే భయపడిపోతారు, బెదిరిస్తే అదిరిస్తే బెదిరిపోతారు అని చెప్పి అనుకుంటే కాదు. రోజులు మారిపోయాయి. ఆడపిల్ల కాదు, పులిపిల్ల అని చెప్పి ఒక ప్రియ అనే అమ్మాయి, మాన్యువల్ అనే అతనికి నైబర్, ఆ అమ్మాయి నిరూపిస్తుంది, అతన్ని పట్టిస్తుందన్నమాట. కథంతా అతను తల్లిని ఏదో చేయబోతున్నాడని ఈమె అనుమానంతో భర్త చేవాట్లు పెడుతున్నా సరే పట్టించుకోకుండా తన ఫ్రెండ్స్, ఇతర అమ్మాయిలు 2-3 ఉంటారు, వాళ్ళతో కలిసి ఒక డిటెక్టివ్ లాగా పనిచేసి చివరికి విలన్ని పట్టిస్తుంది పోలీసులకి. విలన్తో పాటు అతనితో పాటు ఉన్న అతని గ్యాంగ్ని, అతని కుటుంబంలో ఉన్న ఇతర వ్యక్తుల్ని అందరినీ పట్టిస్తుంది. సినిమాలో కథ అంతా కూడా కొడుకు తల్లిని చంపుతున్నాడా అని మనం అనుకుంటామేమో, కానీ ఏదో చేస్తున్నాడు అనుకుంటాం. కానీ అసలు కథ పరువు హత్య దగ్గరికి వెళ్తుందన్నమాట. ఈ పరువు హత్య ఏమిటి? కులాంతర వివాహం, మతాంతర వివాహంలో పరువు హత్యలు చూసాం. కానీ ఒక ఆడపిల్ల మరో ఆడపిల్లతో లివింగ్ రిలేషన్లో ఉంటే ఆ విషయంలో కూడా కుటుంబంలో ఎంత దారుణంగా రియాక్ట్ అవుతారా, దాన్ని కూడా పరువుగా తీసుకొని ఆనర్ కిల్లింగ్కి పాల్పడతారా, ఏమిటిది అని చివరిలో ఒక లాస్ట్ 10 మినిట్స్లో కానీ మనకి అసలు ప్లాట్ ఏమిటో తెలియదు అన్నమాట. ఇది మిత్రులారా, ఆ మాన్యువల్ అనేవాడు క్యారెక్టరు చాలా ఎట్లాగా
స్క్రిప్టింగ్ చేసుకుంటూ వెళ్ళాడంటే అతని ఇంటి కప్పు మీద ఒక ఉడుం పాకుతూ ఉంటుంది. వాడికి కోపం వస్తుంది, ఏయ్ అని చెప్పి ఉడుం పట్టుకొని దాన్ని కోసేసి వండేసి చుట్టుపక్కల వాళ్ళకందరికీ పార్టీ ఇస్తాడు. కానీ వాడు తినడు, వాళ్ళకి ఇది ఉడుం మాంసం అని చెప్పడు. ఒక పిల్లి కనపడితే ఆ పిల్లి మీద రాయేసి బెదిరిస్తాడు. పిల్లి పారిపోతుంది, పిల్లి పారిపోయిందిలే అనుకుంటాడు. అంత సింబాలిక్గా తీశాడు సినిమా అంతా. పిల్లి పారిపోయిందిలే అనుకుంటాడు, కానీ పిల్లి పారిపోలే. అతను చేతులకి బేడీలతో పోలీస్ జీపులో కూర్చొని వెళ్ళిపోతున్నప్పుడు సినిమా ఎండ్ అవుతుంది. అప్పుడు పిల్లి అలా చూస్తూ ఉంటుంది. పిల్లి ప్రత్యక్షం అవుతుంది. పిల్లి కాదు, అది నీ వెంట పడుతుంది, ఓ కంట కనిపెడుతుంది. ఆడపిల్ల కాదు, అది పులిపిల్ల, జాగ్రత్త. మగవాళ్ళందరూ కళ్ళు మూసుకొని కూర్చుంటే ఒక ఆడపిల్ల మరో ఆడపిల్లకు జరిగినటువంటి అన్యాయాన్ని బయటపెట్టి ప్రపంచం ముందు పెట్టి దోషుల్ని బోనెక్కించి వాళ్ళకి బేడీలు వేయించి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తుంది. అది ఇందులో ఉన్నటువంటి గొప్ప మెసేజ్ ఏమిటి అంటే, నీ బ్రతుకు నీవు బ్రతకడమే కాదు, ఇరుగు పొరుగున ఏం జరుగుతుందో అది కూడా ఒక కంట కనిపెట్టు. సో చిన్న కథే కానీ ఈ సినిమా తీసిన తీరు ఒక్క క్షణం కూడా మీరు తల అటు ఇటు తిప్పరు. మనసు ఎటు పోదు, దాని మీదే ఉంటుంది. ఏం జరుగుతుందో తెలియదు. ఇది అని మనసు అనిపిస్తుంది, కానీ అది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది కాదని చివరికి ఇంకేదో జరుగుతుందన్నమాట. అసలు ఏం జరిగింది? ఆనర్ కిల్లింగ్ ఏంటి? ఇందులో ఎవరిని ఎవరు చంపారు? చంపినోడు ఒకడైతే అసలు చంపించింది ఎవరు? ఆ చంపించిన వ్యక్తి ఎవరో తెలుసుకుంటే మీకు మతిపోతుంది. అందుకోసమైనా సరే చివరిదాకా ఈ సినిమా మీరు చూస్తారు. చూసిన తర్వాత నా సజెషన్ ఏంటంటే మరొక్కసారి ఈ సినిమా చూడాలి. ఎందుకంటే సినిమాని ఇంత ఈ ప్లాట్లో ఈ సినిమాని ఇలా కూడా తీయొచ్చా, ఒక్క నిమిషం వేస్ట్ కాకుండా, ఒక్క ఫ్రేమ్ వేస్ట్ కాకుండా ఇట్లా కూడా తీయొచ్చా అని తెలుసుకోవడానికైనా మరోసారి ఈ సినిమా చూడాలి. మిత్రులారా, మీరు తప్పనిసరిగా చూడండి. సూక్ష్మదర్శిని హాట్‌స్టార్లో ఉంది, తెలుగు డబ్బింగ్తో చూడండి. మిత్రులకు సజెస్ట్ చేయండి. నచ్చితే అప్పుడు మీ మంచి కామెంట్స్ నాకు పెట్టండి. ఈ వీడియోని ఇతర మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి చేసుకోండి. గంట బెల్ కొట్టండి, మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ. నేను మీ ప్రసాద్ మూర్తి.